మహనీయుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం. దేశమంతా సగర్వంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు స్వాతంత్ర్య ఉద్యమంలో మహనీయులు చేసిన త్యాగఫలంతోనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఎంతోమంది త్యాగఫలితంగా భారతదేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుందని, తద్వారా 1947 నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశమంతా సగర్వంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి బ్రిటిష్ సేవలతో నిరంతరం పోరాడి ఎందరో వీరులు, వీరవనితలు త్యాగం చేయటంతోనే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశభక్తి గీతాలతో, దేశభక్తిని ప్రేరేపించే ప్రసంగాలతో, వందేమాతరం అనే నినాదాలతో సంబరాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ గుండ్లూరు నాగరత్నం, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయబాబు, డివిజన్ ఇన్ఛార్జీలు పసుపులేటి హరికృష్ణ, చిత్తూరు రాము, సత్యేంద్ర, కనగలూరు సురేష్, పెడద ఆనందరావు, పసుపులేటి శ్రీనివాసులు, భీమయ్య, శ్రీనివాసులు, నగర నాయకులు వెంకట్రమణ, గంగిశెట్టి నరసింహ, ఆముదాల సుమంత్, శాండిల్య, శేషయ్య, తెల్లం బాలు, కాకరపర్తి ప్రదీప్, నగర వీర మహిళలు రజనీ, రేవతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मीदेवी अनुग्रह प्राप्तिरस्तु तदास्तु लोका समस्ता मे कुले आद्रां पुष्करणीं पुष्टिं सुवर्णामे దేవుడు కనిపించింది. ఓకే అమ్మా. అంటే అదే కాకుండా అప్లికాలు అట్ట పెట్టి పైదా అది అట్టిపండు ఉంది. ఇంకా హలో लक्ष्मी वरद गोविंद गोविंद
వ్యాధి నివారణం సమస్తవాక్షేకరం శ్రీ వందే మహాదేవాదే పునం నివేద్య నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు భగవదార్పణమస్తు. దేవతా దివ్యపాదోదకం పావనం శుభం. సరసిజే భూతకారుణ్య లక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ త్వయదవిగయతాం సర్వసాం. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఈరోజు జనసేన పార్టీ వీర మహిళలచే ఈరోజు ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమార్చన నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ఈ కూటమి పరిపాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ సాఫల్యాలు ఇంకా ప్రజలకి అభివృద్ధి ఫలాలు ఇంకా దగ్గరగా రావాలని చెప్పి, అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా అత్యున్నత స్థానంలో కూర్చోవాలని చెప్పి ఈరోజు వీర మహిళలచే నగర పార్టీ కార్యాలయం నందు ఈ కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కూడా పురస్కరించుకుని ఈరోజు ఇక్కడికి కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరితో ఈరోజు ఇక్కడ జెండావందనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతం నిర్వహించుకున్నామని చెప్పి తెలియజేసుకోవడానికి ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే దిశగా ఈరోజు ఇంకా జనసేన పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందరకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ